దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు మీ అందరికి శుభాలు తెలియపరుస్తూ మరొకసారి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్న విషయాల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ప్రభు ఏమైనా ఆయన ఉపదేశిస్తున్నారు అనే విషయాలు మనం ఆలోచనలకు తీసుకున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించిన సృష్టికర్త నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ దయగల తండ్రి, ఓ ప్రేమగల రాజా, నీకు వందనాలు. నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటకు నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులను బట్టి నాయన మరుగు చేసి, నా తలంపులు నా ఆలోచనతో నాయన తీసివేసి, నీ తలంపులు నీ ఆలోచనను నాలో ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని, నీవే నీ బిడ్డలకు ఉపదేశించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న క్రియలను ఎరిగిన వారమే. అయితే ప్రతి దినము ప్రత్యేక దినాలుగా, ప్రతి దినము అనేకమైన ఆలోచనలుగా మాట్లాడుతూనే ఉన్నాం. అయితే దేవుడు ఆయన ప్రణాళికను ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడు, ఆయన ప్రణాళికను ఏ రీతిగా బలపరచబోతున్నాడు, ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అనే ఆలోచనలకు మనం ఒకసారి తీసుకుంటే, దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే ఈ మాటలు ఆత్మ సంబంధమైన క్రియలుగా మనకు బాగా కనబడుతూనే ఉన్నాయి. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు సెలవిచ్చిన మాట ఏదంటే, ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం భావించాలి, ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం యోచించాలి, ఆత్మ సంబంధమైన ఆలోచనతో మనం బలపడిన వారిగా ఉండాలనేది ప్రభు యొక్క వాక్యం. గనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ విధానము మనం ఎరిగి ఉండి దేవుని పట్ల విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే వారంగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియగా మనం భావించాలి. దానికి సాయంకాల పూట దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న గొప్ప కార్యం అది ఆత్మ సంబంధమైన కార్యముగా భావించాలి. వాక్యం చదువుతుంటే మరి 93వ కీర్తనలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం ఆలోచనలో తీసుకుంటే ప్రభు ఏమంటున్నారు, వాక్య గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, మనం ఆలోచించినప్పుడు ప్రభు సెలవిచ్చిన మాటను మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఏమంటున్నారు ప్రభు? ఇక్కడ మనం గమనించాలి ప్రియుల, గమనించాలి ఈ వచనములు. 93వ అధ్యాయంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకున్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ప్రియులరా, ఈ యొక్క ఆయన కదలపడక స్థిరపరచబడింది భూలోకం అంటే దేవుని చేత స్థిరపరచబడింది. ఈ వాక్య గ్రంథాల్లో చాలా విషయాలు ప్రభు చెప్పుచున్న మాటను మనం ఆలోచించలేక అనేక రకాలుగా గ్రహింప కలిగి ఉంటాం. ప్రియులరా, దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న ఈ క్రియ ఆలోచన తగ్గా ఉన్నది అనేది మనం భావించాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టే కదా మనల్ని ప్రేమించేవాడు, తన క్రియలను బట్టే కదా దేవుడు బలపరిచేవాడు, తన ఆలోచన బట్టే కదా మనల్ని ఆదరించేవాడు అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట ఆత్మ సంబంధులుగా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడనే భావమును మాత్రం మర్చిపోకండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియలను చూపుచున్నవాడై ఉన్నాడు.
దేవుడు తన ఆలోచనను మనకు కనపరుస్తున్న వాడై ఉన్నాడు. దేవుడు తన ఆలోచన క్రియలను నీకు నాకు చూపుచున్నవాడై ఉన్నాడనేది మర్చిపోవద్దు. ఈ సాయంకాల సమయంలో యెహోవా ఆయన క్రియలు ఈ భూమిని ఎంతగా స్థిరపరిచాడు, ఎంతగా బలపరిచాడు, ఎంతగా ఆదరించాడు, ఎంతగా ఆయత్తపరిచాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన కలండి. ఆలోచన ఎందుకు ఆయన మాట్లాడుకున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ భూలోకం స్థిరపరచబడి ఉన్నది ఎందుకన్నాడు? పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడువు నీవే. అంటే ప్రియులరా, వరదలు ఎలుగెత్తెను యెహోవా అని సెలవిస్తూ, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను ఓరెత్తినట్లు చేయుచున్నవి. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఎందుకు ఈ రకమైన స్థిరపరిచాడు? మరి సముద్రం అలలను కానీ, భూమిని కానీ, ఆకాశమును కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, చుక్కలు కానీ, గాలి కానీ, నీరు కానీ, వృక్షాలు కానీ, పంటలు పొలాలు ఇవన్నీ కూడా దేవుడు తన కృప చేత బలపరచున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు తన క్రియను బట్టి ఈరోజు నీకు నాకు గొప్ప సూచన క్రియలు చూపించుచున్నాడు అనే భావం మర్చిపోవద్దు. అంటే వరుస జలములు అంటే సముద్ర జలములు గోసల కంటే ఇక్కడ అంటున్న మాటను ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే, విస్తార జలములను గోసన కంటేను, బలమైన సముద్ర తరంగ ఘోష కంటేను, ఆకాశమందు యెహోవా అంటే ఆకాశం అంటే వీటికి సముద్ర తరంగాల కంటేను, ఆకాశము కంటేను దేవుడు బలిష్ఠుడు. అంటే దేవుడు వీటనన్నీ సృష్టించిన వాడు, దేవుడు బలపరిచిన వాడు. ప్రియులరా, మనం ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాము, ఏ రకమైన తలంపులు కలిగి మాట్లాడుచున్నామో ఒకసారి మనం ఆలోచనలోకి రావాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ మనం ఒకసారి ఆలోచన తగ్గగా ఉన్నది లేదా, ఆలోచించదగ్గ ఉన్నది లేదా అని ఆలోచన కలిగి మనం ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్న మాటని ఇక్కడ గమనిస్తే, నీ శాసనములు ఎన్నడను బతికిపోవు. అంటే ఇక్కడ ఏమంటాడు? శాసనములు అంటున్నాడు ప్రభు. ఎందుకు అన్నాడు ఈ మాటను? బలమైన సముద్రము తలంగరములు గోస కంటేను, ఆకాశము యెహోవా బలిష్ఠుడాయిను, నీ శాసనములు ఎన్నడూ కదిలిపోవు. యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరముకు అనుకూలంగా కనబడుతున్న క్రియలను మనం చూస్తున్నాం. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ మాటలు ఆత్మ సంబంధమైన మాటలుగా ప్రభు బయలుపరిచి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడి యొక్క 5 వచనాలు కూడా చాలా శ్రేష్టంగా కనబడుతున్నాయి. ఈ 5 వచనాలు ఈ యొక్క 93 అధ్యాయంలో 5 వచనాలు ఎంత శ్రేష్టం అంటే, ఆత్మ సంబంధంగా ఆలోచన సంబంధంగా ప్రభు ఉంచుచున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియను మనం ఎరిగిన వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకే దావదాసయ్య గారు ఒక మాట అన్నారు, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చినిగాడు, మెలుకు కలిగి ఉన్నాడు ప్రియులారా. అంటే సాతానుగాడు తన క్రియలను ఏ రీతిగా నీ మీదకు విరుచుకుపడతాడో, సాతానుగాడు ఏ రీతిగా నీ మీదకు వస్తాడో లేఖనము ద్వారా మనకు కనబడుతుంది. ఈ లేఖనము ద్వారా మనం ఆలోచన కలిగి ఉండాలి. లేఖనం ఏమైతే చెప్తుందో అది భావము కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక ఆత్మ సంబంధమైన మనము ఆత్మ సంబంధ క్రియలు కలిగిన మనం జీవిస్తున్నామా? ఆత్మ సంబంధంగానే జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మనము ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా లేదా అనేది దేవుని ఉద్దేశంగా మాట్లాడుతున్న మాటలుగా మనం భావించాలి. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకు దేవదాసయ్య గారు అన్నారు, దేవుడు నీతో ఉన్నాడు అని భావించి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నాతో లేడులే, నాకేంటిలే అనుకుని ఏదో చేయాలి కాబట్టి క్రైస్తవుడిగా పుట్టాను, చేయాలి కాబట్టి చేయాలనుకుంటున్నావా? కాదే కాదు. ప్రియులారా,
మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తన క్రియను, తన ఆలోచనను అనేక రీతిలుగా కనపరుస్తున్నప్పటికీ, అనేక రీతిలుగా చూపించుచున్నప్పటికీ ఏది కూడా నేను అది కాదు, నేను ఇది కాదు అని ప్రభు ఎక్కడా కూడా చూపించలేదు. కనుక ఈ సాయంకాల సమయంలో ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన రూపము కలిగి మనం భావించి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి నిన్ను బలపరుస్తున్నాడా? దేవుడు తన ఆలోచన బట్టి నిన్ను దీవిస్తున్నాడా? దేవుడు తన క్రియల భావాన్ని బట్టి ఆయన బలపరుస్తున్నాడంటే అవును అని భావము కనపడుతుంది. ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలు అంతటిని దేవుడు బలపరుస్తున్నాడు అనే భావము మనం కలిగినప్పుడు ఆత్మ సంబంధమైన రూపము మనం కలిగి జీవించాలి. అందుకే దావదాసి గారు మరొకరు అన్నారు, ప్రభు మాట్లాడుచున్నాడు, ప్రభు వింటున్నాడని భావించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. అదే ప్రభు వింటలేదు, వింటాళ్లే అని ప్రార్థన చేస్తే నీ సమాధానం రాదంట. అందుకే దేవదాసి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వింటున్నారు అని భావించి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. ప్రియులరా, అప్పుడు మనం ఏం చేయాలంటే గమనించగలిగి ఉండాలి. ప్రభు వింటున్నాడు, ప్రభు మాట్లాడుచున్నాడు, ప్రభు మాట్లాడి వినేవాడు అని మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు ఆలోచనలో మనం జీవిస్తాం. కనుక ఈ సాయంకాల పూట దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న ఈ క్రియను మనం ఎరిగిన వారంగా ఉండి ప్రార్థించే వారమై ఉండాలి. కనుక ఈ సాయంకాల పూట దేవుని బిడ్డలారా, సుమారు మరి ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, భూమి యెహోవా యందు బలముగా స్థిరపడింది అంటున్నాడు ఈ యొక్క 43వ అధ్యాయంలో, 93వ అధ్యాయంలో. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ భూమిని స్థిరపరిచాడు? ఆకాశము కదిలినట్టుగా భూమి కదలట్లేదే, నీరు కదిలినట్టుగా భూమి కదలట్లేదే. దేవుడు భూమిని, మరి భూమి తిరుగుతుంది అంటే మనకు తెలియదు, కానీ ప్రియులారా భూమి తిరుగుతుందనే భావం మాత్రం ఖచ్చితంగా మనం గమనించాలి. దేవుని దృష్టిలో ఏది కదల్చపడలేదు. నువ్వు ఎక్కడైతే పెట్టావో అలాగే ఉంటుంది. కానీ సూర్యుడు సూర్యుడు తిరగడు, ఎక్కడున్న వాళ్ళు కానీ భూమి మాత్రమే తిరుగుతుంది. గనక గమనించండి, సాయంకాల పూట దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్నవాడు. అందుకే అయ్యగారు అన్నారు, సాతానుగాడు ఎప్పుడు పొంచి ఉంటాడు, కానీ దాన్ని జయించే నీవు కూడా అలాగే పొంచి ఉండాలంట. చేపలు పట్టేవాడు గాలం వేసినప్పుడు ఆ గాలం వైపు ఎలా చూస్తాడు? చేప మరి ఆ గాలం ముళ్ళు ఆ మేతను తినటానికి వచ్చిందో లేదో అని పొడిచినప్పుడు ఊగుతుంది. అదే మింగి వెళ్ళిపోతున్నప్పుడు గాలం లాక్కుంటుంది, వెంటనే ఇలా ఊపుతాడు. ఊపగానే అది దాని ఒంటిలో, దాని నోట్లో గుచ్చుకుపోయి పైకి రావటం తప్పదు. అలాగే సాతానుగాడు ఎంత అలర్ట్ గా నిన్ను చూస్తున్నాడు, నువ్వు దానికంటే అలర్ట్ కలిగి ఉండాలి. అది వలలు పట్టేవాడు మేత వేసినట్టుగా సాతానుగాడు నీకు మేత వేస్తున్నాడు. వల వేసేవాడు ముందు నూకలు జల్లుతాడు, అప్పుడు ఏం చేస్తాడు, 2-3 నిమిషాల్లో, ఓ పావు గంటలో అక్కడికి ఇంకా మేత దొరుకుతుందని అక్కడే తిరిగిలాడుతాయి చేపలన్నీ. వల వేయగానే అందులో చిక్కుకుపోతాయి, వలవాడికి దొరుకుతుంది. సాతానుగాడు కూడా అలాగే నిన్ను పట్టుకుంటాడు. ఈ లోక ఆశలు, ఈ లోక తలంపులు, లోక కోరికలు, లోక క్రియలు, అనేక రకాలు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఊహం కలిగి చాలా మంది కళల్లో ఊహించుకుంటారు అది నిజమని, అమలు చేయాలని ఆశ కలిగి చాలా వేగం కలిగి ఉంటారు ప్రియులరా. అయితే ప్రభు అంటున్నాడు, అది సరైనది కాదు. ఒక్కసారి నీకు వచ్చిన కళను, వచ్చిన దర్శనాన్ని బట్టి ప్రార్థించాలంటే మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ప్రార్థించడం మన వంతు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? ప్రభువే. కనుక మనం ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ప్రార్థన నడిపింపు కలిగి ప్రార్థించాలి. అందుకే అయ్యగారు అన్నారు, నిత్యము దేవుని పాదాలు దగ్గర ఉన్నప్పుడు నీతో ప్రభు ఉన్నారు. చూడండి, పంచిపెట్టివాడు మరి ఊగుతున్నప్పుడు, ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు తండ్రి ఆ ఉయ్యాల నుంచి కింద పడిపోతాడని ఎలర్ట్ కలిగి ఉంటాడు. దేవుడు నీ తండ్రి అనే యేసుక్రీస్తు ప్రభు కూడా అదే రీతిగా సాతానుగాడు ఎప్పుడు మరి సాతానుగాడు నా బిడ్డని పాడు చేయకుండా, మా బిడ్డలను పాడు చేయకుండా ఎలర్ట్ కలిగి ఉంటాడు. అయినా కానీ ప్రభువును కాదని ఇలా చాలా మంది చెప్పున ఎవరు వినట్లేని పరిస్థితి. ఎందుకంటే అపవాదిగాడు విచ్చలవిడిగా ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజున వాడి నాశనమయ్యే రోజు రాబోతుంది. ఏదో ఒక రోజున వాడు నిత్య నరకానికి, చూడండి ప్రియులారా, చాలా మంది చెప్తారు పగపట్టిన తాసుపం అంట ప్రియులారా, దాని పగ తేరకపోతే దానికి పిచ్చెక్కి అంట రాడుకి తల వేసుకుని కొట్టుకుని చచ్చిపోతుందంట.
ఆ రీతిగా నువ్వు నడుచుకోవాలి కుమారుడా. ఆ రీతిగా సాతాను నువ్వు జయించక్కర్లా. ఓ సాతాన నువ్వు ఎద్దకొచ్చావు రా నీ అంతు చూస్తాను అనక్కర్లా. ప్రార్థన చేయి. నీ ప్రార్థన వేడికి, నీ పరిశుద్ధాత్మ వెలుగుకి ఏం చేస్తుందంటే వాడి నీ దగ్గరికి రాలేక వాడు ఏం చేస్తాడు, తనకు తానే తలను కొట్టుకుని వాడే పడిపోయే స్థితి కలుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి ఒకసారి. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న దయను, చూపుచున్న కరుణను, చూపుచున్న కటాక్షమును ఏ రకంగా నువ్వు ఆహ్వానిస్తున్నావు, ఏ రకంగా భావిస్తున్నావు, ఏ రకంగా ఆలోచన కలిగి ఉన్నావు, ఏ రకమైన క్రియలలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ రకమైన ఆలోచన తలంపులు కలిగి ఉన్నావు కుమారుడా కుమార్తె. ఒక్కసారి ఆలోచించు. నీ యేసయ్య, నీ ప్రభువు, నీ తండ్రి, నీ రక్షకుడు నీ కొరకు యోగ్యుడుగా, నీ కొరకు రక్తము కార్చాడు. ఆయన పరిశుద్ధుడుగా ఆయన సిలువుపై అలాడాడు. పరిశుద్ధుడైన యోగ్యుడైంది నీ కొరకు దీనుడుగా దరిద్రుడిగా ఎంచబడి అనేకుల చేత బాధించబడ్డాడే. గమనించు. దేవుడు నిన్ను విడిచిపెట్టడం ఎలా అనుకుంటాం కనుక చూడండి ప్రియులారా, ఇలా చాలా రకాలు దృశ్యాలు టీవీల్లో వార్తలు వింటూనే ఉన్నాం. ఒకరినొకరు విచ్చేసుకున్నట్టుగా, ఒకరినొకరు మరి బాధ ఇదిని పంచుకున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుడు నీ పట్ల చేయుచున్న క్రియను గ్రహించగలిగి ప్రార్థించే కృపను ఆ దేవదేవుడు మీకు, మీ బిడ్డలకు ప్రార్థన ఆశీర్వాదం, ప్రార్థన నడిపింపు, విజ్ఞాపన, దేవుని ఎదుట గోజాడిగల శక్తిని ఏదైనా కానీ ఒక్కడివైన ఒడులుపోకు, అనేకుల్ని ఎద్దకు తోడుగా ఉంటారన్నాడు ప్రభు. కాబట్టి జరగలేదని, జరగదని నిరాశపడవద్దు. జరుగుతుందని ఒక నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థించినట్లా ప్రభు నీ పట్ల గొప్ప నడిపింపు కలిగిన వాడిగా ఉంటాడు, గొప్ప ఆదరణ కలిగిన వాడిగా ఉంటాడు, గొప్ప నడిపింపుతో నువ్వు నింపబడతావు కుమార్తె. ఇవాళ నాకు అది లేదు, నా భవిష్యత్తు ఎలా అయిపోయిందండి, నా జీవితం ఎలా అయిపోయిందండి, ఏంటి నా బ్రతుకు, ఒంటరివాడిగా ఒంటరిదానిగా ఉండిపోయిన అనుకుంటున్నావా? కానీ దేవుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నీ పక్షాన అనేకులు ఉన్నారు, కానీ 2 పడవల మీద కాలేస్తే మాత్రం నష్టపోయేది నువ్వే. అటో పడవ ఇటో పడవ కాళ్ళ మీద వేయకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కలిగిన క్రియలని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల ఎలాగును చూపుచ్చాడో, ఎలాగూ నీ ఆత్మ నడిపింపును కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి అని పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీ అందరికి ఒకసారి తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ ఆదరణ మీకు, మీ బిడ్డలకు ఈ సాయంకాల పూట తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో నీవే మాట్లాడవు, నా మాటలు కాదు ప్రభా. నేను ఆ పాటి వాడిని, ఉట్టివాడిని, మట్టివాడిని, నీటిలో బుడగలంటి వాడిని, గడ్డి పువ్వులంటి వాడిని నేను. నా మాటలు ఏపాటి ప్రభా, నేను ఒక మనిషిని, కానీ వేర్పరచుకున్నావు నీ దాసుడుగా. నీ మాటలు నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడిన కొందనాలు. నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశంలో ఉన్న అన్ని వానరులు చేసే పనులు చేసే పనివారును, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారు, కార్మికులను, రైతులను ప్రభా, అలాగే నీటి మీద నేల మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణములు చేయుచున్న వారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అభాగ్యులుగా ఉన్నవారు, అనాథులుగా బ్రతుకుతున్నవారు, తల్లి తండ్రి లేక భూమి మీద మనుషులుగా ఇదేంటి నా బ్రతుకు అనుకుని బాధపడుచున్న బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పు ఇవ్వండి. తల్లికి బిడ్డ క్షేమం దయచండి. బాలింతరాలు వర్షాకాలం తండ్రి ఎటువంటి బలహీనతలు రాకుండా కాపాడండి. వివాహం అవ్వలసిన వారు, వివాహం అయిన వారు, సంతానం లేక అల్లాడుతున్న వారు, ఉద్యోగాలు లేక చదువులో ఏంటి మా పరిస్థితి అని అయోమయంలో ఉన్నవారు అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. ఇదిగో మా చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క హౌస్ బోర్డు 9th ఫేసు ఈ ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. బైబిల్ మిషను మరణాత ప్రార్థన సన్నిధిని స్థిరపరిచి, బలపరిచి, నడిపించి, అనేకులను రక్షించే, అనేకులను ప్రార్థించే, అనేకులను ఎద్దుకొచ్చే కృపను అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికి తోడై ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.